పాడుతూ ప్రభు నామాన్ని మహిమపరచుకుందాం. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. నీ సన్నిధానములో
సన్నిధిలోనే ఉంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా Glory. Hallelujah.
నీవే లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడే లేకుండా నీ బ్రతుకాలేనయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. చెప్దాం బిగ్గరగా, హల్లెలూయా. అనుక్షణము నిన్నే కొలుతూ పునరుద్ధానుడా పరిశుద్ధుడా, అనుక్షణము నిన్నే నేను కొలుస్తాను అంటూ ఒక తీర్మానంతో కూడిన ఈ పాట. ఏ స్థితిలో అయినా నిన్నే కొలుస్తాను, నిన్నే నేను అనుసరిస్తాను అంటూ ఈ సమయంలో ఈ పాట పాడుకుంటూ ప్రభు నామాన్ని గణపరచుకుందాం. అనుక్షణము నిన్నే కొలుతూ పునరుద్ధానుడా, అనుక్షణము నిన్నే కొలుతూ పునరుద్ధానుడా, పునరుద్ధానుడా పరిశుద్ధుడా, పునరుద్ధానుడా పరిశుద్ధుడా, అనుక్షణము నిన్నే కొలుతూ పునరుద్ధానుడా. అందరం కలిసి పాడుతూ చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరచుకుందాం. అందరూ చప్పట్లు కొట్టాలి, చిన్నలు పెద్దలు అందరూ. అందరూ కలిసి చప్పట్లు కొడుతూ
కొన్నావే. ద్రోహినైన నాకై దాహము కొన్నావే. ఊహకందనయా నీ ధర్మము, ఊహకందనయా నీ ధర్మము. అనుక్షణము నిన్నే, అనుక్షణము నిన్నే కొలుతు పునరుద్ధానుడా. ఆమేన్. అనుక్షణము నిన్నే, అందరూ కలిసి అనుక్షణము నిన్నే కొలుతూ పునరుద్ధానుడా, పరిశుద్ధుడా, పునరుద్ధానుడా, పరిశుద్ధుడా. అనుక్షణము నిన్నే, అనుక్షణము నిన్నే కొలుతూ పునరుద్ధానుడా, అనుక్షణము నిన్నే కొలుతూ పునరుద్ధానుడా. శ్రమలైన, హింసలైన, రాబోవునైనా ఉన్నవైనా, మరణమైన, జీవమైన నిన్నే నేను కొలుస్తాను ప్రభువా. అందరూ కలిసి పాడుదామండి. శ్రమలైనా, హింసలైనా, శ్రమలైనా, హింసలైనా, రాబోవునవైనా, ఉన్నవైనా, రాబోవునవైనా, ఉన్నవైనా, మరణమైనా, జీవమైనా, మరణమైనా, జీవమైనా. అనుక్షణము నిన్నే, అనుక్షణము నిన్నే కొలుతూ పాడాలందరూ. అనుక్షణము నిన్నే కొలుతూ పునరుద్ధానుడా, పరిశుద్ధుడా, పునరుద్ధానుడా, పరిశుద్ధుడా. అనుక్షణము నిన్నే, అనుక్షణము నిన్నే కొలుతూ అనుక్షణము నిన్నే కొలుతూ పునరుద్ధానుడా, అనుక్షణము నిన్నే కొలుతూ పునరుద్ధానుడా, అనుక్షణము నిన్నే కొలుతూ పునరుద్ధానుడా, అనుక్షణము నిన్నే కొలుతూ పునరుద్ధానుడా, పునరుద్ధానుడా, పరిశుద్ధుడా, పునరుద్ధానుడా, పరిశుద్ధుడా, పునరుద్ధానుడా, పరిశుద్ధుడా. అనుక్షణము నిన్నే కొలుతూ, అనుక్షణము నిన్నే కొలుతూ పునరుద్ధానుడా,
పునరుద్ధానుడా పరిశుద్ధుడా పునరుద్ధానుడా పరిశుద్ధుడా అనుక్షణము నిన్నే అందరూ అనుక్షణము నిన్నే స్వరాలెత్తాలి అనుక్షణము పునరుద్ధానుడా అనుక్షణము వినబడట్లేదు స్వరాలు సంగమా అందరూ కలిసి అనుక్షణము అనుక్షణము పాడాలి ఈ కాస్త బిగ్గరగా అనుక్షణము అనుక్షణము నిన్నే కొలుతూ పునరుద్ధానుడా అందరూ ఒకసారి గట్టిగా పునరుద్ధారుడిని యేసయ్యకి చప్పట్లు కొడుతూ గట్టిగా 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 హల్లెలూయా 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 యేసునాదా కృతజ్ఞత స్తుతుల్ నీకే నాకెన్నో మేలులు చేసితివే నీకేమి అర్పింతును దేవా నీకేమి చెల్లింతును నాకెన్నో మేలులు చేసితివే
ప్రభు తట్టు చేతులు ఎత్తండి. నాకెన్నో మేలులు చేసితివే, నీకేమి అర్పింతును దేవా, నీకేమి చెల్లింతును. అల్లాడించు అర్పణగా చేతులూపుతూ హల్లెలూయా యేసునాదా, కృతజ్ఞత స్తుతులికే. హల్లెలూయా యేసునాదా, కృతజ్ఞత స్తుతులికే. హల్లెలూయా 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 హల్లెలూయా. రిబాల కరబలంద్ర బషబౌంద్రి గరబలంద్ర. హల్లెలూయా హల్లెలూయా. మహిమ నీకే, ఘనత నీకే యేసునాదా. మహాగణుడైన మా గొప్ప దేవానికి స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. వేణోళ్ళతో కొనియాడిన ఆశలు తీరని గొప్ప దేవానికి స్తోత్రములు నాయన. కెరూబులు సెరాపులు చేత కొనియాడబడుచున్న దేవానికి స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. నిన్ను స్తుతించటానికి అర్హత లేని మాకు అర్హతనిచ్చినందుకు ఆయనకు స్తోత్రములు నాయన. అర్హులుగా చేసుకున్నందుకు ఆయనకు స్తోత్రములు నాయన. వందనములు చెల్లిస్తున్నాం ప్రభువా. మరొక నెల ఈ 1 తారీఖునే నీ సన్నిధిలో నిలిచే భాగ్యం ఇచ్చారయ్యా. నీ సన్నిధిలో మా స్వరము వినబడినట్లుగా సజీవుల సంఖ్యలో ఉంచారయ్యా. ఈ నోటితో నిన్ను స్తుతించే ధన్యతనిచ్చారయ్యా. ఏ పాటి వారమయ్యా. నీ ప్రేమ కొరకు స్తోత్రములు, నీవు చూపుతున్న కృప కొరకు స్తోత్రములు, నీ దయ కొరకు స్తోత్రములు, నీ సంకల్పము కొరకు స్తోత్రములు, నీ సొత్తుగా చేసుకున్నందుకు స్తోత్రములు, నిన్ను కలిగి ఉండే భాగ్యం ఇచ్చినందుకు స్తోత్రములు. రాజానికి స్తోత్రములు, తండ్రికి స్తోత్రములు, నానానికి స్తోత్రములు. ఏ జనమునకు ఎవ్వరు లేనంత సమీపముగా అన్ని సమయాలలో అన్ని వేళల్లో మీరు మాతో ఉండి మా పక్షమై ఉండి నడిపిస్తున్నందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. నీ నడిపింపు కొరకు స్తోత్రములు, వందనములు నాయన. ఈ ప్రాముఖ్యమైన సమయములో మా ప్రాణాత్మ శరీరములు నీకు అర్పించుకుంటుండగా నీ వాక్కు చేత మీరు మాతో మాట్లాడండి ప్రభువా. నీ దాసుని మరుగుపరచి శక్తివంతమైన కృపగలిగిన వాక్కుని వెల్లడిపరచండి అయ్యా. ఈ నెలంతటికి ఏ వాగ్దానమైతే మీరు సిద్ధపరిచి ఉంచి ఉన్నారో దాన్ని విరిచి పంచటానికి కావలసిన అభిషేకముతో నింపండి అయ్యా. నీ దాసుని మరుగుపరచమని, నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపి మీరు వాడుకోమని అయ్యా. వినుచున్న మా అందరికీ విశ్వాసమును దయచేయమని, ప్రతి మాట మాలో ఫలవంతముగా చేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట మొదటిగా మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలండి. అందరికీ వందనాలు. దేవుని మహాకృపను బట్టి ప్రభు మనల్ని మరొక నెలలోనికి నడిపించినందుకు ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పండి. దేవుని వాక్యాన్ని చూసుకుందాం. చూడండి, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి దినవృత్తాంతముల 2వ గ్రంథం 15వ అధ్యాయం 7వ వాక్యాన్ని మనం చదువుకుందాం.
దినవృత్తాంతముల 2వ గ్రంథం ఈరోజు వాక్య భాగంగా వాగ్దానంగా ఈ 9వ నెలకి 15వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుకుందాం. పాత నిబంధన 370వ పేజీ. కాగా మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి, మీ కార్యము సఫలమగును. ఇంకాస్త గట్టిగా చదువుతారు, అందరికి వినపడేట్లుగా మీరు చూడండి. 370వ పేజీ 15వ అధ్యాయం 7వ వచనం. కాగా మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి, మీ కార్యము సఫలమగును. కాస్త బిగ్గరగా, మీ కార్యము. ఈ నెల, ఈ 9వ నెలకి నిన్నటి దినం ఉపవాస ముగింపులో ప్రభు ఇచ్చిన మాట, మీ కార్యము సఫలమవ్వబోతా ఉంది. నమ్మిన వారు ఆమేన్ చెప్పండి గట్టిగా. దైవ కార్యాలు మన పట్ల సఫలమవ్వాలి. అందుకని లేఖనం సెలవిస్తూ ఉంది, మీ కార్యం సఫలమగును. హల్లెలూయా. మీ కార్యం ఏమవుతుందంట? సఫలమవుతుంది. 8 నెలలు మనం అనేక విషయాలు ప్రార్థిస్తూ వచ్చాం. 12 గంటల ప్రార్థనలు, 10వ తారీఖు ప్రార్థన, ఇంటింటా ప్రార్థనా కూడికలు, ఇవి కావని 7 శుక్రవారాలు ప్రార్థనలు. ఇలా గమనించుకుంటూ వెళితే చాలా విషయాలు మనం ప్రార్థించాం. మనం వరకే కాదు, పరిచర్యలో ప్రార్థన ఆత్మ ఉందని, సంఘం ప్రార్థన విషయంలో భారం కలిగింది ప్రజల విషయంలో అని, ప్రజలు అనేకులు కొత్త వారు కూడా వచ్చి రిక్వెస్ట్లు ఇచ్చి మరీ ప్రార్థించుకుని వెళ్ళారు. మరి వాటన్నిటి విషయంలో ఇప్పుడు ఏం జరగాలి? కార్యం జరగాలి. చాలామంది అంటూ ఉంటారు, పాస్టర్ గారు ప్రభు మరి వాళ్ళకి చేస్తున్నాడు, మాకెందుకు కార్యాన్ని చేయడు అని. క్రైస్తవ జీవితంలో యేసు ప్రభువుని విశ్వసించిన ప్రతి వ్యక్తి దేవుని దగ్గర నుంచి కోరుకునేది ఏదైనా ఉందంటే ఆయన కార్యం చేయాలి. మనం అడుగుతుంది ఏదైతే ఉందో, మనం ఎదురు చూస్తుంది ఏదైతే ఉందో, ప్రభువునందు మనం విశ్వసించింది ఏదైతే ఉందో, దాని విషయంలో ఆయన కార్యం మన పట్ల జరగాలి. ఇది మనం కోరుకునేది. అడిగాం, ఎదురు చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ఆయన నుండి రిప్లై రావాలి మనకి. ఎలా? కార్యరూపములో. అడగడానికి ఎన్నో అడుగుతున్నాం. సేవకుల సాక్ష్యం ఇచ్చినట్లుగా 12 గంటలు ప్రార్థించాం, అనేక విషయాలు విజ్ఞాపనలు చేశాం. సేవకులు 7 సార్లు ప్రార్థించారు కొన్ని అంశాలు పెట్టుకుని. ఒకటి, అపవాది చేతుల నుంచి సంఘాల్లో ఉన్న ప్రజలందరూ విడుదల పొందుకోవాలని, తర్వాత సమస్యలు తొలగిపోవాలని, ఆత్మ కొమ్మరింపు కలగాలని, ఇలా 7 సార్లు సంఘ క్షేమం కొరకు, సేవకుల క్షేమం కొరకు, ఈ ముందున్న మందిరాల పనుల కొరకు, ప్రారంభోత్సవం కొరకు 7 సార్లు పగలపూట 2 గంటల వరకు ఇక్కడ చేశాం. అక్కడి నుంచి విజ్ఞాపనలు చేస్తూ రాత్రికి వచ్చేపాటికి కుటుంబాల కొరకు 7 సార్లు. ఎందుకంటే ఈరోజు కుటుంబాల్లోనే ఎక్కువ సమస్యలు వస్తూ ఉన్నాయి. నిజమే, ఈరోజు కుటుంబ వ్యవస్థ చాలా దెబ్బతింటా ఉంది, పాడైపోతూ ఉంది. కాబట్టి కుటుంబాల విషయంలో మనం బాధ్యత కలిగి ప్రార్థించాలి. కాబట్టి సాయంకాలం 7 సార్లు ప్రార్థన చేసాం. తర్వాత యవనస్తులు, రేపు ముందున్న భవిష్యత్తుకు పునాదులు వాళ్ళే కదా, వాళ్ళ కోసం 7 సార్లు ప్రార్థన చేసాం. ఆ తర్వాత మన రాష్ట్రం కోసం అప్పుల్లో ఉంది. ఏం చేద్దామన్నా ఏమీ చేయలేని పరిస్థితి. ఏదైనా మేలు చేద్దామన్నా, ఎవరికి ఏదైనా చేద్దామన్నా ఏమీ చేయలేని పరిస్థితి. ఏదైనా ఉంటే తీసుకొచ్చి ఖర్చు పెడతారు, కానీ లేనిదైనా ఎక్కడ తీసుకొచ్చి పెడతారు? రాష్ట్రం కోసం 7 సార్లు ప్రార్థన చేస్తాం. ఆ తర్వాత కీర్తనలో రాయబడినట్లుగా యెరూషలేము క్షేమం కొరకు మీరు ప్రార్థన చేయండి అన్నాడు కదా. ప్రస్తుతం యుద్ధం జరుగుతుంది అక్కడ, భీకర యుద్ధం. దాని కొరకు ప్రార్థన చేస్తాం. మరి ఇన్ని ప్రార్థనలు చేశాం, ఇప్పుడు ప్రభువుని అడిగాం. ఇప్పుడు ప్రభు దగ్గర నుంచి ఏం రావాలి? మనకి రిప్లై రావాలి. అది ఎలా? మనం అడిగిన దాని విషయంలో కార్యముగా. హల్లెలూయా. అందుకని 9వ మాసం మొదటి రోజు ఈ వాగ్దాన సందేశ కూడికలో ప్రభు మాట ఇస్తున్నారు, నీ కార్యము ప్రభు సఫలపరచునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు ఏ కార్యాల కొరకు వేచి ఉన్నారో ఆ కార్యములను ప్రభు సఫలపరచునుగాక. ఇంకాస్త బిగ్గరగా చెప్పండి. అయితే ఆయన మన పట్ల తన కార్యాన్ని సఫలపరచాలి అని అంటే ఒక మాట చెప్తున్నాడు అక్కడ. ఏమనంటే, మీరు ధైర్యము వహించాలి. ఏం వహించాలి? ఇంకాస్త బిగ్గరగా చెప్పండి. మనకు ధైర్యం ఉంటే విశ్వాస జీవితంలో దేవుడు కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మరలా చెప్తున్నాను, దేవుని సేవకునిగా మనము ధైర్యము వహించగలిగినట్లయితే దేవుడు తన కార్యాలు మన పట్ల సఫలపరచడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ ఈలోపే మనలో ఉన్న ధైర్యం అంతా మనం పోగొట్టుకుంటున్నాం. అందుకనే ప్రభు చెప్తారు, యోహాను శుభవర్తమానానికి రండి, 16వ అధ్యాయం 33వ వచనం చదువుకుందాం.
సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి. చాలు. ఏం తెచ్చుకోమన్నాడు ఆయన? చెప్పండి, ఏం తెచ్చుకోమన్నాడు ఆయన? ధైర్యాన్ని తెచ్చుకోండి. ఎక్కడి నుంచి వస్తుంది ధైర్యం? ఇంట్లో రైస్ అయిపోతే కొట్టుకెళ్ళి తెచ్చుకున్నట్టు, ఏమండి, ఉప్పు పప్పులు అయిపోతే షాపుకి వెళ్ళి తెచ్చుకున్నట్టు ధైర్యం ఎక్కడి నుంచి తెచ్చుకుంటాం మనం? ఎక్కడ ఉంటే వెళ్ళి తెచ్చుకుంటాం మనం. లోకములో మీరు ఉంటున్నారు కాబట్టి మీకు శ్రమ కలుగుతుంది. వాతావరణ మార్పులు, ప్రకృతి విపత్తులు, నిజమే కొన్ని సమస్యలు, శ్రమలు కలుగుతాయి. అన్ని జనులు కలుగుతున్నాయి, మనకి కలుగుతున్నాయి. కానీ ప్రభు ఇచ్చే మాట ఏంటో తెలుసా? మీరు ధైర్యాన్ని తెచ్చుకోండి. ఎందుకని? ఈరోజు చాలామంది ధైర్యాన్ని విడిచిపెడుతున్నారు, పోగొట్టుకుంటున్నారు ధైర్యాన్ని. పౌలు తెస్సలోనికి రాస్తూ అంటాడు, ధైర్యము చెడిన వారికి ధైర్యము మీరు. చాలామంది ధైర్యం చెడిపోతూ ఉంది. జీవితంలో అనుభవించే పరిస్థితులు, ఎదుర్కొంటున్న పరిస్థితులు, అనారోగ్య స్థితులు, ఆర్థిక పరిస్థితులు, కుటుంబంలో కనబడుతున్నవి, సమాజంలో కనబడుతున్న పరిస్థితులను చూసి చాలామంది ధైర్యాన్ని విడిచిపెడతా ఉన్నారు. కాబట్టి ఈరోజు చాలామంది కృంగిపోతున్నారు. ధైర్యం చెడిపోయిన వారికి ధైర్యం చెప్పండి, ధైర్యం తెచ్చుకోమని చెప్పండి. ఎందుకో తెలుసా? యెహోవా తన కార్యాన్ని మన పట్ల సఫలపరచబోతున్నాడు. హల్లెలూయా. కాస్త బిగ్గరగా చెప్పాలి, హల్లెలూయా. ఈరోజు ధైర్యాన్ని తెచ్చుకోమని ప్రభు చెప్తున్నాడు కదా. రెండు విషయాలు. ఎక్కడి నుంచి ధైర్యం వస్తుంది? ధైర్యం తెచ్చుకుంటే ఏం జరుగుతుంది? ఒక రెండు మాటలు. దైవ కార్యాలు మనం అనుభవించాలంటే ఈ రెండు అవసరం. ధైర్యం ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి మనం? ఎవరికి ధైర్యం కలుగుతుంది? దేన్ని బట్టి ధైర్యం కలుగుతుంది? ఆస్తిని బట్టా? అంతస్తులను బట్టా? మాట్లాడరేంటి? ఆస్తి ఉంటే ధైర్యం ఉంటుందా? పేరు ప్రఖ్యాతి చెందిన వారు, సమాజంలో ఉన్నతమైన శిఖరాలకు ఎక్కిన వారు ఈరోజు చాలా విషయంలో భయపడుతున్న వారు ఉన్నారు. ఆ స్థితి వారికి ధైర్యం ఇవ్వలేకపోతా ఉంది. ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి ఈరోజు ధైర్యం? ఎవరికి ధైర్యం కలుగుతుంది? ఎవరు ధైర్యంగా ఉంటారు? చూడండి, మొట్టమొదటి మాటగా దినవృత్తాంతం మొదటి గ్రంథం తీయండి, 28వ అధ్యాయం 10వ వచనం చదువుదాం. మొట్టమొదటిగా, పరిశుద్ధ స్థలముగా ఉండుటకు ఒక మందిరమును కట్టించుటకై యెహోవా నిన్ను కోరుకొనిన సంగతి. అక్కడి నుంచి యెహోవా నిన్ను కోరుకున్న సంగతి మనసుకు తెచ్చుకొని ధైర్యము వహించి పని జరిగింపు. దేవుడు నిన్ను కోరుకున్న సంగతి ఒక్కసారి మనసుకు తెచ్చుకో. అప్పుడు నీకేమొస్తుంది? చెప్పాలి, ధైర్యం వస్తుంది. నాతో పాటు ఈ మాట చెప్తారు అందరూ. యేసయ్య నన్ను తన బిడ్డగా కోరుకున్నాడు. ఎవరు కోరుకున్నారు మనల్ని? ఎవరు కోరుకున్నారు మనల్ని? సృష్టికర్త అయిన దేవుడు. నేను మరలా చెప్తున్నాను, ఆయన సృష్టించిన సృష్టి చాలా విశాలమైనది. మనకు కనబడేది ఈ భూమి మాత్రమే. చదువుకున్న వాళ్ళందరికీ తెలుసు, పాలపుంత అంటారు. అంటే సూర్యుడు, చంద్రుడు, కొన్ని గ్రహాలు కలిపి ఒక పాలపుంత, అంటే ఒక గెలాక్సీనా? మరి అటువంటివి ఎన్నున్నాయో, ఇంకా కనిపెట్టనివి, ఇంకా మానవ జాతికి తెలియనివి. దేవుడు సృష్టించిన సృష్టి చాలా విశాలమైనది. ఆ విశాల లోకంలో, భూమిలో, ఈ భూగ్రహం మీద నివసిస్తున్న మనం ఈరోజు గ్రహించవలసింది ఏంటంటే, అంత గొప్ప దేవుడు, ఈ మహా సృష్టిని కలుగు చేసిన ఆ దేవుడు తన బిడ్డగా, తన రాజ్యవానుసరిగా ఉండటానికి మనల్ని ఆయన కోరుకున్నాడు. ఇది మన ధైర్యం. హల్లెలూయా. దానిని నువ్వు మనసుకు తెచ్చుకుంటే ఏమొస్తుందంట? ధైర్యం వస్తుంది. సేవకునిగా నా వ్యక్తిగత విషయం కూడా అదే. నా పితరులందరూ విగ్రహారాధికులే, యేసుని ఎరగని వారు ఎవరు లేరు. మచ్చుగా నా గ్రామంలో క్రైస్తవుడు అనేవాడు కూడా లేడు. కానీ అటువంటి స్థితిలో ఉన్న గ్రామంలో నుండి యేసు ప్రభుని తెలుసుకునే ఒక గొప్ప భాగ్యం, సృష్టికర్తను ఎరిగే గొప్ప భాగ్యం దేవుడు నాకు దయచేశాడు. ఇప్పుడు నాకున్న ధైర్యం ఏదైనా ఉందంటే, యేసుక్రీస్తు వారి చేత ఆయన బిడ్డగా ఉండడానికి నేను పిలువబడ్డాను, కోరుకొనబడ్డాను. హల్లెలూయా. నన్ను ఆయన కోరుకున్నాడు. అందుకనే దావీదు అంటాడు తన కుమారుడితో, దేవుడు నిన్ను కోరుకున్నాడన్న సంగతి మనసుకు తెచ్చుకుని ఏం తెచ్చుకోమన్నాడు ఆయన? ధైర్యం తెచ్చుకో. ఈరోజు ఎవరు ధైర్యవంతులుగా ఉంటారు అంటే, ఎక్కడి నుంచి ధైర్యం వస్తుందంటే, దేవుడు కోరుకున్నాడన్న సంగతి మనసుకు వస్తే అప్పుడు మనకు ధైర్యంగా ఉంటుంది. హల్లెలూయా. కాస్త బిగ్గరగా.
ఈ సమాజంలో చాలా గొప్పవారు, పేరు ప్రఖ్యాతి చెందిన వారు, ఏమండి కోట్ల ఆస్తికి ఏమండి ఉన్నతమైన శిఖరాలకు ఎక్కిన వారు ఉన్నారు. వారిలో చాలామందికి లేని ఈ యేసు ప్రభువును వెంబడించే ఈ స్థితి ఏమండి మనకు దేవుడిచ్చాడు. కారణం, ముందుగా ఎవరిని ఆయన నిర్ణయించుకున్నాడో, ఏర్పరచుకున్నాడో వారిని పిలిచాడు, తన బిడ్డలుగా చేసుకున్నాడని బైబిల్ చెప్తా ఉంది. అంటే దేవుని ఏర్పాట్లలో నేనున్నా, మనమున్నాం. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సృష్టి చేత కాదు, సృష్టికర్త చేత నీవు నేను ఆయన బిడ్డగా ఉండడానికి కోరుకొనబడ్డాం. ఇదే మన ధైర్యం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఆయన మనల్ని కోరుకున్నాడు కాబట్టి ఏమండి విడిచిపెట్టేస్తాడా? ఏం మాట్లాడరు? విడిచిపెట్టేస్తాడా? అది 2001 సంవత్సరం నేను చదువుకుంటున్నాను రేపల్లిలో. అప్పుడు ఇటు తిరిగి వెళ్ళాలి, తెనాలి మీదుగా ఇటు వెళ్ళాలి, రేపల్లి వెళ్ళాలి. లేదంటే మేము ఉండేది ఉయ్యూరు కాబట్టి ఉయ్యూరు మీద చల్లపల్లి పులిగడ్డ దగ్గర పడవెక్కి అవతల పక్కనకి వెళ్ళి రేపల్లి వెళ్ళాలి. అప్పుడున్న పరిస్థితి. సరే, కాస్త ఆలస్యమైంది, బస్సు అందలేదు, లేటుగా వెళ్ళాం. 11:30, 12 అయిపోయింది వెళ్ళేవాడికి పులిగడ్డ రేవు దగ్గరికి. ఆఖరి బోటు మధ్యాహ్నం 12 గంటల లోపే బోటు ఉంటుంది. మళ్ళీ సాయంకాలం 3 గంటలు 4 గంటల నుంచి బోట్లు మళ్ళీ ప్రారంభించబడి. ఎందుకనంటే ఆటుపోట్లు ఉంటాయి. ఆటుపోట్ల టైంలో పోటు వచ్చేటప్పుడు వాళ్ళు వెళ్ళరు, ఎందుకంటే ఇబ్బంది, పడవ వెళ్ళటానికి ఇబ్బంది. సరే, టైం అయిపోయింది, ఆఖరి బోటు. ఇంకా ఉన్న వాళ్ళందరినీ ఎక్కించాడు. దాంట్లో బళ్ళు ఎక్కిని, సైకిళ్ళు ఎక్కించారు, జనం ఎక్కారు, కొన్ని గొర్రెలు ఎక్కించాడు, అంతా దాంట్లో ఎక్కించాడు. అవతలకి వెళ్ళాలి. 1 అవర్ జర్నీ. ఇలా పులిగడ్డ మీద నుంచి ఇలా వెళ్ళి మళ్ళీ పక్కకు తిరిగి మరలా వెనక్కి రావాలి. 1 అవర్ జర్నీ. ఖచ్చితంగా గంటలోపు, అటు ఇటుకి గంట పట్టేది. ఆఖరిది కదా, వెళుతూ ఉంటే పోటు సముద్రం నుంచి నీళ్లు తన్నుతూ ఉన్నాయి. ఇది పక్కన నుంచి వెళతాడు, కట్ట పక్కన నుంచి, దిగన మధ్యలో నుంచి వెళ్ళడు. వెళ్ళే సమయంలో కొంత దూరం వెళ్ళిన తర్వాత విశాలంగా వస్తుంది. ఆ విశాల దగ్గర టర్నింగ్ తీసుకోవాలి. ఎప్పుడైనా పడవలు ప్రమాదం జరిగేది టర్నింగ్లోనే. ఆ తిప్పేటప్పుడే కొంచెం అటు ఇటుగా నీళ్ళకు వాటానికి ఊగి ఎవరైనా అటు ఇటు కదిలి భయపడితే తిరగబడుతుంది. ఆ సమయానికి వచ్చేవాడికి పోటు పెరిగింది, 12 దాటింది కదా, మిట్ట మధ్యాహ్నం వచ్చేవాడికి సముద్రం నుంచి వచ్చి నీరు వచ్చి పడవను గుద్దుతూ ఉంది. పడవేమో లేచి ఇలా పడతా ఉంది. నీళ్ళు వచ్చి మొహాన్ని తగులుతూ ఉన్నాయి. మిగిలినందరూ సరదాగా మాట్లాడుకుంటున్నారు, పెట్టుకుంటున్నారు. నాకు మాత్రం లోపల భయం మొదలయ్యింది. ఎందుకంటే పక్కన మధ్యలో ఒక ఆయన ఉంటాడు, ఎదర ఒక ఆయన ఉంటాడు, వెనక మళ్ళా స్టీరింగ్ తిప్పే ఒక ఆయన ఉంటాడు. అదే దాన్ని ఏమంటారు, చుక్కానినా తిప్పాను ఒక ఆయన ఉంటాడు. ఈ పక్కన కూర్చున్న ఆయనతో నేను అన్నాను, బాబు ఏదో ఎగిరెగిరి కొడుతుంది, నీళ్ళు మొహమే పడుతున్నాయి, పడితే సుమారు ఎంత లోతు ఉంటుంది అంటావు ఇక్కడ అన్న. ఆయన అన్నాడు, బాబు మరి సుమారు ఒక 3 తాడి చెట్లు లోతు ఉంటుందండి అన్నాడు. ఒక తాడి చెట్టుకే మనం ఇటు చూస్తాం, 3 తాడి చెట్లు లోతు అంటే పడితే కనబడతాం. ఇంకా అది చెప్పింది, అది ఇంకా భయం పెరిగింది. దేవా క్షేమంగా తెచ్చయ్యా. ఎందుకంటే విశ్వాసినప్పుడు ఇంకా రక్షణ కూడా పొందుకోలే, రక్షణ కూడా లేదు, అమ్మతో పాటు మందిరానికి వెళ్ళొచ్చే స్థితి. అటువంటి పరిస్థితుల్లో సగం దూరం వెళ్ళిన తర్వాత ఆ భయాల మధ్యలో ఒక ఆలోచన, ఏమని, లోకములో ఉన్న వాటిని విడిచి ఇదిగో నన్ను నువ్వు వెంబడిస్తున్నారు మీరు మీ కుటుంబాలు, నేను మిమ్మల్ని కోరుకున్నాను కాబట్టి నువ్వు ధైర్యముగా ఉండు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి సండే స్కూల్ వెళ్ళిన వాడిని, చిన్నప్పటి నుంచి మందిరానికి వెళ్ళిన వాడిని. దేవుని మాటలు కాస్త లోపల ఉన్నాయి, ఇంకా రక్షించబడకపోయినా అవి గుర్తొచ్చి దేవుడు నిన్ను కోరుకున్నాడు. ఎందుకు నువ్వు భయపడతావు? ధైర్యం కలిగి ఉండు. ఎందుకంటే అలల మీద నడిచి వచ్చిన వాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. మరి ఈరోజు ఈ వాక్యం వింటున్న మీ జీవితంలో మీరు ఏ స్థితిగతుల మధ్య ఉండి ధైర్యాన్ని విడిచిపెట్టి బ్రతుకుతున్నారో తిరిగి మరలా మీరు ధైర్యము తెచ్చుకోండి. దేన్ని బట్టి అంటే యేసుక్రీస్తు చేత నేను కోరుకొనబడ్డాను, ఇదే నా ధైర్యం. హల్లెలూయా. ఆయన మనల్ని కోరుకున్నాడు. ఒకటి, ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి? ఆయన పిలుపులో నుండి ధైర్యం, ఆయనను కోరుకున్నాడనే ధైర్యం ఈరోజు ప్రభు మనందరికీ దయచేయునుగాక. రెండో మాటగా చూడండి, ధైర్యం ఎలా పుడుతుందంట?
14:26 సామెతలు. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యము పుట్టించును. చాలు. ఎప్పుడు పుడుతుందంట ధైర్యం? ఎప్పుడు పుడుతుందంట ధైర్యం? చెప్పాలి గట్టిగా. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉన్నవాడికంట బహుధైర్యం పుడుతుందంట. లేని ధైర్యం పుడుతుంది. ఎప్పుడు? దేవుని యందు భయముతో కూడిన భక్తిని చేసినప్పుడు. అందుకనే యోబు అంటాడు, నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా? ఈరోజు చాలామంది జీవితంలో భయానికి గల కారణం ఏంటంటే భక్తి చేయట్లేదు. ఒక సాధారణమైన భక్తిని కూడా చేయట్లేదు. ఉదయాన్నే లేవగానే ప్రార్థన చేసుకోవటం, బైబిల్ చదువుకోవటం, ఏమండి వారానికి ఒకసారి శనివారం పూట ఒక పూటైనా, 2 పూటలు కాకపోయినా ఒక పూటైనా ఒక చిన్నగా ఏమండి ఉపవాసం ఉండి చిన్న ప్రార్థన చేసుకుందాం, ఆదివారం మందిరానికి వెళ్ళి ప్రభువుని ఆరాధించుకుందాం. నేను బేసిక్ క్రైస్తవ లోకంలో ఇది బేసిక్. విశ్వాసాన్ని కాపాడుకుందాం. వీటిని కూడా చేయలేని స్థితిలో చాలామంది లోకంలో ఉన్నారు, వాస్తవం. కానీ ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి విశ్వాస జీవితాన్ని కొనసాగిస్తారో వారికంట ధైర్యం పుడుతుందంట. హల్లెలూయా. మరి ఈరోజు ఈ వాక్యం వింటున్న మన జీవితంలో దేవుని యందు భయభక్తులు కలిగిన జీవితం ఉంటే మనకేం కలుగుతుంది? ఆ ధైర్యం దైవ కార్యాలు పొందుకునేట్లుగా చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నుంచి అయినా కాస్త దేవుని యందు భయము కలిగిన స్థితిలో ఉందాం. మీకు ఒక మాట చెప్పాలి ఈ సమయంలో. నేను పరిశుద్ధుడిని కాబట్టి మీరును పరిశుద్ధత అంటే ఏంటి? దేవుడు మనకు పెట్టిన పేరేంటి? పరిశుద్ధులు. మరి పరిశుద్ధ అంటే పాపము లేనివాడా పరిశుద్ధుడు? పౌలు భక్తుడు కొరింథీయులకు రాస్తూ ఒక మాట అంటాడు, శరీరాశ, నేత్రాశ, జీవపడంబం ఇవి ఒక మనిషిలో ఉంటాయి. ఈ ఇచ్చలకు ఎవరైతే లోబడకుండా తమ ప్రాణాత్మ శరీరాలను ఎవరైతే పవిత్రంగా కాపాడుకుంటారో, పవిత్రత, పరిశుద్ధత అని అన్నాడు అక్కడ. పవిత్రతలో నుంచి మనిషికి ఏమొచ్చింది? పరిశుద్ధత వచ్చింది. పవిత్రంగా ఎవరైతే కాపాడుకుంటారో, ఇది చేయకూడదు, ఇది చెయ్యొచ్చు, ఇలా జీవించకూడదు, ఇలా జీవించవచ్చు అని వాక్యానుసారంగా ఎవరైతే తమ జీవితాన్ని కట్టుకుంటారో, నడుపుకుంటారో వారు పవిత్రులు. ఎప్పుడైతే పవిత్రత కలిగిందో ఆ పవిత్రుల్ని దేవుడు పరిశుద్ధులుగా చేశాడు. హల్లెలూయా. పవిత్రత వేరు, పరిశుద్ధత వేరు. పవిత్రతలో నుంచి పరిశుద్ధత వస్తుంది. పౌలు కొరింథీయులకు రాస్తూ స్పష్టంగా చెప్పాడు ఈ మాట. మనసు ఏచ్ఛలను విడిచి వారికి కలుగుతున్న అపవిత్రత వైపు పోకుండా ఇచ్చను చంపుకుని, ఆశలను చంపుకుని జీవితాన్ని ఎవరైతే పవిత్రంగా కాపాడుకుంటారో వారిని పరిశుద్ధులుగా పిలిచారు. ఎందుకు ఈ మాట చెప్పానంటే ఈ సమయంలో మరి దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే అని అన్నాడు కదా. మరి ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే ఏది మంచో ఏది చెడో మనకు తెలుసు కదా, అవునా కాదా? ఏం మాట్లాడరు? చెడేదో మంచేదో మనకి తెలుసు. ఏం చూడాలో ఏం చూడకూడదో మనకి తెలుసు. ఏది వినాలో ఏది వినకూడదో మనకి తెలుసు. ఎవరితో స్నేహం చేయాలో ఎవరితో స్నేహం చేయకూడదో మనకి తెలుసు. ఎవరితో నడవాలో ఎవరితో నడవకూడదో మనకి తెలుసు. ఎందుకంటే చెప్పాడు మొదటి కీర్తనలో, దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున, అపహాస్యకులు కూర్చున్న చోటున. నిజమే, అపహాస్యం. ఆ కుటుంబాన్ని చూడు, ఈ కుటుంబాన్ని చూడు, ఆ సంఘాన్ని చూడు, ఈ సేవకుని చూడు అంటూ వాళ్ళ గురించి అపహాస్యం. వాళ్ళతో నువ్వెందుకు స్నేహం చేయాలి? ఒక క్లారిటీ ఇచ్చాడు ఆత్మీయ జీవితానికి, ఎలా నడవాలో ఎలా నడవకూడదు. అందుకనే చెప్తున్నాడు, నీ జీవితాన్ని నువ్వు పవిత్రంగా కాపాడుకుంటే నువ్వు పరిశుద్ధతను అనుభవించగలుగుతావు. ఎప్పుడైతే నువ్వు పరిశుద్ధుడిగా ఉన్నావో దేవుని యందు భయభక్తులు కలిగి ఉండగలుగుతావు. కాబట్టి నీకు ధైర్యం వస్తుంది. హల్లెలూయా. నేను రక్షించబడ్డా, నేను బాప్తిస్మం తీసుకున్నాను, నేను మందిరానికి వెళ్తాను, నేను పాటలు పాడుతున్నాను, నేను ధైర్యం అంటే ఆ ధైర్యం సరిపోదు నీకు. ఈరోజు నీ జీవితంలో దేవుని కార్యాలను పొందుకోవాలనంటే ప్రభు అంటాడు, భయభక్తులతో కూడిన ఆ అనుభవము కలిగి ఉండు, నీకు బహుధైర్యం కలుగుతుంది. ఆ ధైర్యం దేవుని కార్యాలు పొందుకునేట్లుగా చేస్తుంది. అటువంటి కృప ఈరోజుకి అడుగుపెట్టిన వారందరికీ నా దేవుడు దయచేయనుగాక. వారు భయపడరండి దేనికి.
నిజంగా భక్తి చేసేవాడు దేనికి భయపడ్డు. దేనికి భయపడాలి? ఎవరికి భయపడాలి? దేని చూసి భయపడాలి? నిజమే కదా. చనిపోయిన వాడి దగ్గరికి వెళ్ళామనుకోండి, బాగున్నావా అంటే ఏమనడు. మనం కొత్త బట్టలు వేసుకొచ్చామన్నా అని అనడు. ఇక్కడ ఏమీ తెలియదు అతనికి. అసూయ ఉండదు, కోపం అసలు ఏమీ ఉండదు. మనకు కీడు చేయాలనే మనసే ఉండదు. ఎందుకంటే జీవం పోయింది. కానీ జీవం ఉన్నవాడు హాని చేయడానికి, కీడు చేయడానికి, ఆలోచన చేయడానికి ఎన్నో ఉన్నాయి. అందుకనే బైబిల్ కొరింథీ పత్రికలో రాయబడి ఉంది. ఏమనంటే, జీవము లేని వాటిని చూచి నువ్వు భయపడమాక, జీవము కలిగిన మనుషుని చూచి మాత్రం జాగ్రత్త పడు అన్నాడు. అంటే ఈరోజు చాలామందికి చాలా భయాలు, ఆందోళనలు ఉంటాయి. కానీ ఈరోజు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఏమొస్తుంది? చెప్పండి, ఏమొస్తుంది? నీ ఉద్యోగానికి ధైర్యం ఉంటుంది. ఎవరు విరోధంగా లేచినా, ఎన్ని పరిస్థితులకు ఎదురైనా నీ హృదయంలో ఒక ధైర్యం, నేను దేవుని కొరకు భయభక్తులు కలిగి బతుకుతున్నాను, నా జీవితాన్ని పవిత్రతలో నుండి పరిశుద్ధలోకి నేను నడిపించుకున్నాను, నేను పవిత్రంగా బ్రతుకుతున్నాను నా జీవితంలో. కాబట్టి నేను భయము కలిగి దేవుని కొరకున్నాను. కాబట్టి దేవుడు ఇదిగో నా పట్ల తన కార్యం చేస్తాడు. హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు వింటున్న మీకు అటువంటి కృప దేవుడు దయచేయునుగాక. హల్లెలూయా. చెప్తారు గట్టిగా. భక్తితో పాటు ఏముండాలంట? మరొక్క మాట, ఇదే 28వ అధ్యాయం 1వ వచనం, సామెతల గ్రంథం 28:1. ఎవడును తరముకుండానే దుష్టుడు పారిపోతాడు, నీతిమంతులు సింహం వలె. మూడో మాటగా ఎవరు ధైర్యం కలిగి ఉంటారు అంటే ఏమండి? నీతిని చేసేవాడు. నీతి అంటే కూడా చాలామందికి తెలియదు. ఇక్కడ చాలామందికి ఎరగరు. లేఖనం సెలవిచ్చే మాట ఒకటే, నీతి. ఒక ధర్మాన్ని పెట్టాడు దేవుడు, 10 ఆజ్ఞలు ఇచ్చాడు. ఆ ఆజ్ఞానుసారంగా నడుచువారిని నీతిమంతులు అన్నాడు ఆయన. నీతిగా ధర్మశాస్త్రము ఎవరిని నీతిమంతులుగా చేసెనో అని రాయబడి ఉంది బైబిల్లో. అంటే ఆ ధర్మమును అనుసరించిన వాడు నీతిమంతునిగా మార్చబడ్డాడు. ఏ ధర్మం? సరే, పైన 4 తీసేద్దాం, కింద 6 మనకు వ్యక్తిగతమైనవి. ఆల్రెడీ 4 ఉన్నాం కాబట్టి వేరే దేవుడిని ఆరాధించట్లా, ఆయనే మన దేవుడు కాబట్టి. పైన ఆకాశం, కింద భూమి అందు వాటిని మనం ఆరాధించట్లేదు కాబట్టి. కానీ కింద 6 వచ్చేసేపటికి ప్రభు అంటాడు, దొంగిలించకూడదు, అబద్ధం ఆడకూడదు. ఏం చేయొద్దు? అబద్ధం ఆడకూడదు. అంటే సత్యము చెప్పేవాడు నీతిని కొనసాగిస్తా ఉన్నాడు. ఈరోజు రోజుకి ఎన్ని అబద్ధాలు చెప్తాం మనం? నేను అక్కడ ఆడుతున్నానండి అంటారు మీరు. నేను అప్పుడప్పుడు చెప్తూ ఉంటా, బయలుదేరారా, సగం దూరం వచ్చేసామండి అంటారు, కానీ బయలుదేరరు. ఎంతవరకు వచ్చింది? నేను బయలుదేరమంటారా? అయిపోయింది అంటారు. వెళ్ళి చూస్తే అక్కడ ఏమీ ఉండదు. అక్కడ నేను వెళ్ళి కుర్చీలు వేసుకోవాలి. ఎందుకు? నేను ఉదాహరణకు చెప్తున్నాను. నేను ఉన్నదేదో ఉన్నట్టుగా మన సత్యం పలికితే కొంత ఆలస్యమైంది, కొంచెం చిన్న పని పడింది, కాబట్టి నేను కొంచెం లేటుగా బయలుదేరాను, ఏమనుకోమాకండి. అయిపోయింది అక్కడ. ఈ చిన్న వాటి దగ్గరే మన సత్యాన్ని కలిగి లేకపోతే అబద్ధికులు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోలేరని రాయబడి ఉంది. రేపొద్దున ఆ చిన్నదే ఆ గుమ్మం దగ్గర మనల్ని ఆపింది అనుకో. ఏ గుమ్మం దగ్గర? మాట్లాడండి. పరలోకపు గుమ్మం దగ్గర. ఆ రోజు మనం తెల్లమొహం వేసుకోవడం తప్ప ఇంకొకటి లేదు. ఎందుకంటే మరలా భూలోకానికి వెళ్ళి సత్యంగా నడుస్తాను, ఇంకొకసారి మాత్రం కట్టగానే చెప్తాను, అబద్ధం మాత్రం ఆడను అంటానికి లేదు. ఇంకా ఒకే జీవితం అంది. అందుకనే బైబిల్ లేఖనం సెలవిస్తూ ఉంది, నీతిగా మనం బ్రతకాలి. అంటే నీతి అని అంటే దేవుని ధర్మమును, ధర్మశాస్త్రమును మనం అనుసరించాలి, 10 ఆజ్ఞ అనుసారంగా జీవించాలి. ఆఖరి చెప్పి నేను వెళ్ళిపోతా ముందుకి. అదేంటంటే 10వ ఆజ్ఞ ఏంటి? ఆఖరి ఆజ్ఞ ఏంటంటే ఇదిగో, నీ పొరుగు వారిది ఏదియు నీవు ఆశించు. ఈ మాటల చేత చాలామంది మార్పు చెంది సాక్షులుగా ఈ లోకంలో ఉన్నారు. పొరుగు వారిది ఏది వద్దు, మన కొరకు ప్రభు సిద్ధపరిచింది మనకు చాలు. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఇదే నీతి ప్రభు చెప్పింది. ఈ నీతిని అనుసరించువాడికి ధైర్యం ఉంటుంది. ఆ ధైర్యవంతుడికి దేవుడు తన కార్యాలు సఫలపరుస్తాడు. హల్లెలూయా. అందుకు నా ప్రభు అంటాడు, ధైర్యము తెచ్చుకోండి. ఎక్కడి నుండి అంటే ఆయన వాక్కులో నుండి. ఆయన వాక్యం చెప్తుంది, నేను నిన్ను కోరుకున్నాను. ఆ పిలుపును బట్టి, నేను కోరుకున్న విధానాన్ని బట్టి ధైర్యం తెచ్చుకో. 2, నా యందు భయభక్తులు కలిగి ఉండు, నీకు బహుధైర్యం కలుగుతుంది. 3వదిగా నీతిని అనుసరించు, ఆ నీతి నీకు ధైర్యాన్ని పుట్టిస్తుంది.
అటువంటి కృప ఈ దినం అడుగుపెట్టిన వారందరికీ ప్రభు దయచేయునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఇంకా ఆస్త బిగ్గరగా చెప్పాలి. ఎందుకు ధైర్యంగా తెచ్చుకోమంటున్నాడు, ఎందుకు ధైర్యంగా ఉండమంటున్నాడు చూడండి. కొన్ని మాటలు మేము ముందుంచుతాను, తర్వాత త్వరగా ముగిస్తాను. చూడండి, మొట్టమొదటి మాటగా ద్వితీయోపదేశకాండం 3వ అధ్యాయం. సమయం అయిపోవచ్చింది, త్వరగా తీయాలి. ద్వితీయోపదేశకాండం 3వ అధ్యాయం 28వ వచనం చదువుకుందాం. 3:28. యెహోషువకు ఆజ్ఞ ఇచ్చి అతనిని ధైర్యపరిచి దృఢపరచుము. అతడు ఈ ప్రజలను వెంటబెట్టుకుని నది దాటి నీవు చూడబో దేశమును వారిని స్వాధీనపరచుకొన చేయును. చాలండి. ఎవరిని ధైర్యపరచమంటున్నాడు? అక్కడ రాయబడిన మాట ఎవరిని? 1:31-7. ఇక్కడ కూడా యెహోషువ. సమయం లేదు కాబట్టి యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 6, 9, 18 ఈ సుమారు 5 సార్లు, ఇంకా మరికొన్ని చోట్ల యెహోషువాని ధైర్యపరచు, యెహోషువాని ధైర్యపరచు, యెహోషువాని ధైర్యపరచు, యెహోషువ ధైర్యం తెచ్చుకో, యెహోషువ ధైర్యంగా ఉండు, మోషే ధైర్యపరచు యెహోషువాని. ఎందుకని? లక్షల మంది ఇశ్రాయేలు ప్రజలు ఉండగా, 12 గోత్రపు పెద్దలు ఉండగా, యెహోషువ సమకాలీకుడైన కాలేబు ఉండగా, వారందరినీ కాకుండా ఒక యెహోషువాని ఎందుకు ధైర్యపరచమంటున్నాడు? నా మాటలు వినాలి తలల పైకెత్తి. నేను ధైర్యంగా ఉన్నాను అనుకోండి, నేనే యెహోషువ అనుకోండి, నేను ధైర్యంగా ఉన్నాను అనుకోండి, వెనకమాల ఇశ్రాయేలు ప్రజలందరూ దేవుని ఆశీర్వాదాన్ని స్వాధీనపరుచుకుంటారు. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా. ఐగుప్తులో నుంచి బయటికి తెచ్చినప్పుడు దేవుడు వారికి ఇచ్చినది ఏదైతే ఆశీర్వాదం ఉందో, ఏది సిద్ధపరిచాడో, ఆ సిద్ధపరిచిన దానిని లక్షల మంది ఇశ్రాయేలు ప్రజలు పొందుకునేట్లుగా నీవు యెహోషువాని నీవు ధైర్యపరచు. నేను అంటాను, ఆ యెహోషువ స్థానంలో నీ పేరు పెట్టుకో. నీవు ధైర్యము తెచ్చుకుంటే నీ కుటుంబం అంతా దేవుడు సిద్ధపరిచిన దాన్ని స్వాధీనపరుచుకోగలుగుతారు. కాస్త బిగ్గరగా. ఒక్కళ్ళు ధైర్యవంతులు విశ్వాసంలో కలిగి ఉంటే ఏమండి, నేను ధైర్యంగా చెప్పగలుగుతా. ఎందుకనంటే నేను మొదటి నుంచి చివరి వరకు గమనించా, చూచా. మన ఈ సహవాసం ఇంతగా అభివృద్ధి పరచబడ్డానికి గల కారణంలో చాలామంది పాత్రలో ఉండొచ్చేమో, కానీ మెయిన్ ప్రధాన పాత్ర దైవజనుడిది. వారికి ఉన్న విశ్వాస ధైర్యమే ఈరోజు దీనిని ఇంతగా అభివృద్ధి పరిచింది. దాంట్లో ఏమాత్రం సందేహం లేనే లేదు, ఏమీ లేదు. ప్రార్థన ఉండొచ్చు, పలకరింపులు ఉండొచ్చు, ఆతిథ్యం ఇచ్చే స్థితి ఉండొచ్చు, ఇవన్నీ వేరే. కానీ ఒక్కళ్ళు యెహోషువను ధైర్యపరచడం వల్ల ఏమండి, వెనకమాల లక్షల మంది ప్రజలు దేవుడు సిద్ధపరిచిన దాన్ని స్వాధీనపరుచుకున్నారు. నిజమే. ధైర్యం, విశ్వాస ధైర్యం, ఏదొచ్చినా దాటగలిగిన ధైర్యం, ఏదొచ్చినా ఎదిరించగలిగిన ధైర్యం. ఏమండి, విశ్వాస ధైర్యం. యెహోషువకు నువ్వు ధైర్యాన్ని చెప్పు. ప్రియమైన వారులారా, మీరు ధైర్యంగా ఉంటే మీ కుటుంబంలో ఆయన సిద్ధపరిచిన దాన్ని మీరు స్వాధీనపరచుదురుగాక. హల్లెలూయా. ఏ కార్యం ఆయన చేసేది ధైర్యంగా ఉంటేనంటే నీకు సిద్ధపరిచింది నీకు ఇస్తాడు. వాళ్ళకు ధైర్యపరచు, వీళ్ళని ధైర్యపరచు, వీళ్ళని ధైర్యపరచు, ఎందుకంటే అందరూ అనుభవించేది. కానీ వాళ్ళందరికీ కాదు, ముందు యెహోషువను ధైర్యపరిస్తే యెహోషువ ద్వారా ఇశ్రాయేలు ప్రజలందరికీ నేను సిద్ధపరిచింది వారు పొందుకుంటారు. ఇంత క్లారిటీగా దేవుని మాటలు ఉన్నప్పుడు నీ ద్వారా నీ కుటుంబంలో దేవుడు సిద్ధపరిచిన దాన్ని స్వాధీనపరుచుకునేట్లుగా ఉండాలి. కానీ ఏం కుటుంబమో ఏంటో, ఏం జీవితమో ఏంటో ఈ బ్రతుకు అనుకుంటూ ఎప్పుడు చూసినా ఉసూరంటూ పెట్టుకుంటూ నీకున్న ఆరోగ్యం పక్కన కూడా అంటిస్తూ ఏంటది చెడిన స్థితి, ధైర్యము చెడిన స్థితి. అయిపోయింది మన పని, మనం ఇంకా లేము, ఇంకా అనవసరం అనుకుంటా ఏమంటే జీవితాలు జీవిస్తున్న వారు చాలామంది ఉన్నారు. అందుకని అంటాడు, యెహోషువను ధైర్యపరిస్తే దేవుడు సిద్ధపరిచింది లక్షల మంది ప్రజలు స్వాధీనపరుచుకుంటారు. ఇది ఒక్కటి మాత్రం చేయలేకపోతున్నారండి. ఎందుకని ధైర్యంగా ఉండలేకపోతున్నారు, ధైర్యపరచలేకపోతున్నారంటే మొదటి 3 అంశాలు లేవు. దేవుడు కోరుకున్న సంగతి మర్చిపోయారు, దేవుని యందు భయభక్తులు లేవు, ఆఖరిగా మనం చెప్పిన ఆ లేఖన ప్రకారం నీతిగా ఎక్కడో ఎవరినో బాధ పెడుతూనే ఉన్నారు. అనవసరమైన వాటి జోలికి పోయి నీతిని విడిచిపెట్టేస్తున్నారు. వాస్తవమే కదా. కాబట్టి ధైర్యం లేదు, ఎదుటి వ్యక్తిని ధైర్యపరచలేకపోతున్నారు. వాటిని దాటలేక, వాటిని ఎదిరించలేక, వాటిని ఎలా అధిగమించాలో తెలియక ఏమైపోతున్నారంటే భ్రష్ట్ అయిపోయి కుటుంబాలను పాడు చేసుకుంటూ ఉన్నారు. నీ మూలంగానే భార్యను భర్తను పిల్లలు అనుకుంటా కుటుంబాలలో నెమ్మది లేని స్థితి రోజు వాస్తవం. ఈ వాక్యం ఉన్న తర్వాత దేవుని బట్టి
ధైర్యము కలిగి వెళ్ళు, నీ ద్వారానైనా నీ కుటుంబంలో దేవుడు సిద్ధపరిచింది దయచేయనుగాక. ఆమేన్. అందుకనే కదా ఉపవాస ముగింపులో ప్రభు 7 శుక్రవారాల ముగింపులో చెప్పారు, మీ కొరకు సిద్ధపరిచినది మేలే అని సేవకులు నోటతో మనతో మాట్లాడుతూ వచ్చారు. ఏదో విన్నాం అయిపోయినాయి అనుకుంటా కాదు, పలికిన 7 వారాలు పలికిన ప్రతి మాట మన మదిలో ఉండాలి, మనం దాన్ని నెమరవేసుకుంటూ ఉండాలి. అవే కదా మన ధైర్యం, అవే కదా మన పట్ల నెరవేర్చబడేది. ఈరోజు మరలా చెప్తున్నాడు ప్రభు, ఏమన్నా తెలుసా, ఇదిగో నీవు ధైర్యము తెచ్చుకుంటే దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన ఆ మేలుని నీ కుటుంబానికి నువ్వు ఇవ్వగలుగుతావు. హల్లెలూయా. సరే, దేవుని లేఖనాన్ని బట్టి ఒక్కడు యెహోషువ ధైర్యం తెచ్చుకుంటే ఇప్పుడు స్వాధీనపరుచుకుంది ఎవరు చెప్పండి గట్టిగా? ఇశ్రాయేల్ అంటే నలుగురా? లక్షల మంది. ఎంతమంది? తాను ధైర్యం తెచ్చుకుంటే అనుభవిస్తుంది ఎంతమంది? లక్షల మంది. ఒక వ్యక్తి ధైర్యం అటువంటిది. నేను ఈ సమయంలో చెప్పగలను, ఈ 3 సంవత్సరాల దైవజనం లేని సమయంలో నేనే ధైర్యాన్ని విడిచిపెట్టేస్తే సంఘం ఎలా ఉంటుంది? సంఘం ఎలా ఉంటుంది? నేను ధైర్యంగా ఉండాలి, దేవుడిచ్చిన ప్రజలను ధైర్యపరచాలి. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, ఇంకాస్త బిగ్గరగా. ఈరోజు ప్రజలు ఏ గ్రామానికి వెళుతున్నా పలానా పరిచర్య అని ఘనంగా చెప్పుకునేటే పరిచర్య ఉంది, కానీ అల్పంగా మాత్రం లేదు. లేదు 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 లేదు. ఎందుకని? ధైర్యం కలిగి ముందుకు అడుగులు వేస్తూ ఉన్నాం. తండ్రి నేర్పి వెళ్ళారు, ఆ మార్గాలలో విశ్వాస మార్గములో సువార్తను ప్రకటిస్తూ, ఏమండి, మందిరాలను విశ్వాసంతో కడుతూ పరిచర్యను ముందుకు నడిపిస్తూ ఉన్నాం ధైర్యముగా. వెనకమాల ఉందేమో, ఏమో అవన్నీ మనకెందుకు, వెనకమాలను ఆయన చూసుకుంటాడు. ఏమైనా వస్తుందేమో మనకెందుకు, మన పని ముందుకు దూసుకుపోవటమే, వెనకమాల వచ్చేయని ఆయన చూసుకుంటాడు. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా. నిజమే, ఒక వ్యక్తి ధైర్యముగా ఉంటే 100 మంది ప్రజలను ధైర్యపరుస్తాడు. కాబట్టి ఈరోజు సేవకుడు కాదు, నీ కుటుంబం సంగతి ప్రభు మాట్లాడుతున్నాడు. నీ కుటుంబంలో నీవు ధైర్యముగా ఉంటే, భార్య ధైర్యంగా ఉంటే భర్తకు ధైర్యం చెప్తుంది, ఏమండి అయిపోయింది, తెలుసో తెలియకో తొందరపడ్డాము, కొంచెం ఆర్థికంగా వెనకబడ్డాం, లేదు ఇప్పటికైనా జాగ్రత్త పడదాం, జ్ఞానంగా అడుగులు వేద్దాం, ప్రార్థన చేద్దాం, దేవుడు మార్గాలు తెరుస్తాడు, వీటన్నిటిని ఆయన దాటిస్తాడు. ధైర్యం కలిగిన భార్యలు ఆ స్థితిలో ఉండాలి. నిజమే కదా? ఒక్కడ ధైర్యంగా ఉంటే దేవుడు సిద్ధపరిచింది ఒకటి ఉంది, అది మన ముందుంది, దాన్ని పొందుకోవడానికి ప్రభు మన కొరకు మనల్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఈలోపే మనం ధైర్యం విడిచిపెట్టి జీవితాలు ముగించుకోవడం వల్ల ఉపయోగమే ఉంది. పిరికి వారు దేవుని కార్యాలను అనుభవించలేరు అని రాయబడింది బైబిల్లో. మరి ఈరోజు నీకు ధైర్యము కలుగునుగాక. నీవు ధైర్యవంతుడు అయితే దేవుని ఆశీర్వాదాన్ని నువ్వు స్వాధీనపరుచుకుందువుగాక. ఆయన సిద్ధపరిచిన మేలు నీ ఇంటికి ప్రభు పంపునుగాక. దాటి వెళదాం. రెండో మాటగా, ఒకటి సిద్ధపరిచిన దాన్ని అనుభవించగలుగుతాం ధైర్యం కలిగి ఉంటే. రెండోదిగా దానియేలు గ్రంథం 10వ అధ్యాయం తీయండి త్వరగా. దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 18-19 వచనాలు చదువుకుందాం. అతడు మరలా నన్ను ముట్టి నన్ను బలపరిచి, నీవు బహుప్రియుడవు, భయపడకుము, నీకు శుభమవునుగాక, ధైర్యము తెచ్చుకోము. ఒకటి ధైర్యము తెచ్చుకోమని నాతో చెప్పాను. అతడు నాతో ఇట్లనగా, నేను ధైర్యము తెచ్చుకొని, నీవు నన్ను ధైర్యపరిచితివి గనుక. 4 ధైర్యం 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 ధైర్యం. ఎందుకని? దానియేలుకైనా భయం కలిగిందా? ఎంత ధైర్యవంతుడు, సింహాల బోన్లోకి వెళ్ళి వచ్చాడు, అవునా కాదా? ఎవరెళ్ళి వచ్చారు? బైబిల్లో సింహాల బోన్లోకి వెళ్ళొచ్చింది ఎవరు? చెప్పండి గట్టిగా. దానియేలు. అంత ధైర్యం కలిగిన వాడి దగ్గరికి వచ్చి దేవదూత అంటున్నాడు, ధైర్యం తెచ్చుకో, ధైర్యం తెచ్చుకో. ధైర్యం చెడిందా? ధైర్యం విడిచిపెట్టాడా దానియేలు? అక్కడ జరిగిన ఆ వాక్యాన్ని మనం గమనిస్తే, జరిగిన విషయాలు గమనిస్తే, ఆయన ఉపవాసం ఉన్నాడు. ఎన్ని రోజులు? 2వ వచనం 10:2. ఆ దినములందు దానియేలును నేను 3 వారములు దుఃఖ ప్రాప్తుడనైతిని. ఎన్ని వారాలంట? 3 వారాలంటే
21 రోజులు. దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు 21 రోజులు. అక్కడి వరకు బాగానే ఉంది. 13వ వచనం. పారసీకుల రాజ్యాధిపతి 21 దినములు నన్ను ఎదిరించెను. ఆగండి, ఎన్ని రోజులంట? అంటే తీను ప్రారంభించిన రోజు నుండి ముగింపు వరకు సాతానుడు ఎదిరిస్తూ ఉన్నాడు. పారసీకుల రాజ్యాధిపతి అంటే సాతానుడు అని మనం గమనించాలి. ఎందుకనంటే అపవాది గురించి రాయబడిన మాటలు కొన్ని. ఉపవాసం ఉన్న మొదటి రోజు నుండి, ప్రార్థన చేయడానికి ప్రారంభించిన మొదటి రోజు నుండి ఆఖరి రోజు వరకు ఎదిరించేవి ఎక్కువైపోయినాయి. వాస్తవం. ఈ పరిస్థితుల్లో దానియేలు ధైర్యం విడిచిన వాడిగానే కనబడుతున్నాడు. కొన్ని ఎదురవుతున్నప్పుడు మన జీవితంలో మనకు భయం కలుగుతుంది. ఇవి నేను దాటగలుగుతానా, వీటిని నేను ఎదిరించగలుగుతానా? ఎందుకంటే అపవాదిని ఎదిరించే శక్తి దానియేలుకి అక్కడ కనబడినట్టు లేనట్టుగానే కనబడతా ఉంది. ఎదిరించలేకపోతున్నాడు. అందుకనే సహాయకుడిగా ఎవరు పంపబడ్డాడు? అక్కడ రాయబడిన మాట చదవండి. మన నోటి మాటలు ఎందుకు? అదే మాట. ఇంకా పారసీకుల రాజుల సముఖమున నేను నిలుచుచుండగా ప్రధానాధిపతులలో మికాయేలును ఒకడు నాకు సహాయము చేయవచ్చెను. గట్టిగా స్తోత్రం చెప్పాలి. ఎవరు వచ్చారంట? మికాయేలు వచ్చాడు. అతని శక్తికి చాలాగా పోవటం బట్టే కదా మికాయేలు పంపబడ్డాడు. నా వల్ల కాటలేదండి ఎదిరించటం. ప్రారంభం నుండి కొనసాగించబడతా ఉన్నాయి. ఇంకా 21 రోజులు అనుకున్న 21 రోజులు ఎదిరింపులు జరిగాయి. ఇంకేం కార్యాలు జరుగుతాయి నా పట్ల? ఈరోజు నువ్వు ఎదుర్కొంటున్నవి ఏవైనప్పటికీ, అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నావా, ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నావా, కుటుంబ సమస్యలు ఎదుర్కొంటున్నావా, వ్యాపార సమస్యలు ఎదుర్కొంటున్నావా, నిన్ను ఎదురిస్తున్న ఏమైనా కానీ ధైర్యం తెచ్చుకో. నీకు శుభము కలగబోతా ఉంది. చప్పట్లు కొట్టి గట్టిగా చెప్పండి. కాస్త బిగ్గరగా. బలిపీఠం నుంచి జీవము గల దేవుని మాటని ఎద్దుకు వస్తున్నప్పుడు నమ్మటం నీ వంతైతే కార్యములు చేయడం నా ప్రభు వంతు. హల్లెలూయా. నిజమే, జీవము గల దేవుడు మాట ఇచ్చి వెళ్తున్నాడు. ధైర్యం తెచ్చుకో. దేవుడు నీకు శుభమే కలుగు చేస్తాడు. చాలాసార్లు చెప్పాను కానీ ఇప్పుడు సమయం సరిపోదు. ఒక ఇద్దరు అక్క చెల్లెలకి ఇద్దరికి దురాత్మలు పట్టాయి. వీళ్ళని తీసుకొచ్చారు పోట్లలా. ఆ గుంపులో నేను వెళ్ళా. ఏంటి ఇక్కడ గొడవ అని చూస్తే ఆ పక్కన ఒక యవనస్తులు అన్నారు, ప్రార్థన చేసేవాళ్ళు ప్రార్థన చేస్తే పోతాయని. సరే ఇదిగో ఈ ప్రార్థన చేస్తాడు, బైబిల్ పట్టుకున్నాడు అనగానే వెళ్ళాల్సి వచ్చింది. పైకి వెళ్ళా, ప్రార్థన చేసాం, అయిపోయింది. ఆ రోజు బాగానే ఉంది. దురాత్మలు పోయాయి, వాళ్ళకి నెమ్మది కలిగింది. కానీ నెక్స్ట్ రోజు నుండి నీళ్లు త్రాగడానికి కూడా ఇబ్బందే, ఆహారం తినడానికి కూడా ఇబ్బందే. ఎందుకనంటే అర్ధరాత్రి 12 గంటల నుంచి తెల్లవారుజాము 4 గంటల వరకు గద్దించి ప్రార్థన చేస్తానే ఉన్నాం. రైని అందు చూస్తా అంటుంది, ఎర్రని కళ్ళు వేసుకున్నది. నా అందు చూడడం తర్వాత ముందు ఆ యవనస్తురాలను విడిచిపోవని గద్దిస్తూ ఉన్నాం. ఏంటి ఇలా అయిపోయింది నా పరిస్థితి, ఏమి తినలేకపోతున్నా, తాగలేకపోతున్నాను. అప్పుడు 40 దినాలు ఉపవాసాలు ఉండడం ప్రారంభం చేసాం. ప్రభువా, నీ పనికే మేము వెళ్ళాం, నువ్వు మమ్మల్ని బలపరచాలి. ఒక్క 5 అంశాలు పెట్టుకుని 40 రోజులు ఉపవాసం మందిరంలో వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకుంటూ ఉన్నప్పుడు ప్రభు చెప్పాడు, ధైర్యం కలిగి ఉండే, నీకు శుభమే కలుగుతుంది. హల్లెలూయా. ఎదురవుతున్నవి ఏవైనప్పటికీ నేను మరలా చెప్తున్నాను, 8 నెలలు మనల్ని ఎదిరించినవి ఎన్నో ఉన్నాయి. వాస్తవమే, మనం ఎదుర్కొన్నవి ఎన్నో ఉన్నాయి. నువ్వు ధైర్యం తెచ్చుకుంటే నీకు శుభాన్ని ఇవ్వడానికి నా ప్రభు సిద్ధంగా ఉన్నాడు. ఆమేన్. వాక్యాన్ని నమ్మితే చాలండి, అద్భుతాలు జరుగుతాయి. కానీ నమ్మలేని స్థితి. ఇన్ని సంవత్సరాల విశ్వాస జీవితంలో సాగిపోతున్న వీరు దేవుని మాట మీద ప్రాధాన్యత ఇవ్వాలా, లేకపోతే మనుషుల మాట మీద ప్రాధాన్యత ఇవ్వాలా? బలిపీఠ నుంచి దేవుని మాటలు ఎంత ధైర్యపరిచినా ఈరోజు మనిషి ధైర్యం కలగట్లేదు. కానీ ఎవరైనా వచ్చి దేవుడు నాకు చూపాడండి అనగానే చాలు. నేను అంటున్నాను, దేవుని సేవకునిగా నీకు ధైర్యం, నీ మార్గములకు వెలుగైనా, నీ త్రోవలకు దీపమైన ఏదైనా దేవుడు నీ కొరకు సిద్ధపరిచింది ఏదైనా ఉందంటే ఇదిగోండి. ఏది? నీ కొరకు పంపబడింది. ఆ రోజు మికాయేలు పంపబడ్డాడు. కొత్త నిబంధన సంఘానికి పంపబడింది జీవము గల దేవుని వాక్యం. నీకు సహాయకరంగా, నువ్వు ఎదుర్కోలేని వాటిని ఎదిరించడానికి. ఈరోజు నా ప్రభు అదే అంటున్నాడు, నువ్వు ధైర్యము తెచ్చుకుంటే ఏం కలుగుతుంది నీకు? చెప్పండి, ఏం కలుగుతుంది నీకు? శుభము కలుగుతుంది. ధైర్యం తెచ్చుకున్న వారికి దేవుడు సిద్ధపరిచింది పొందుకుంటారు.
రెండో, ధైర్యం తెచ్చుకున్న వాడికి ఏం కలుగుతుంది? శుభం కలుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పాలి గట్టిగా. నీ హృదయంలో దేవుని మాటల చేత ధైర్యము కలుగునుగాక. నీ హృదయంలో ధైర్యము కలుగుతుండగానే అశుభం నీ ఇంట నుండి తొలగునుగాక, నీ జీవితంలో నుంచి తొలగునుగాక. పోగొట్టుకున్న మొహంలాగా కాకుండా అన్నీ కలిగి ఉన్న ఆనందం నీ ముఖంలో కనబడునుగాక. మూడోదిగా దాటి వెళుతున్నాను చూడండి, జకరియా గ్రంథం 8వ అధ్యాయం 13వ వచనం. త్వరగా చదవండి, ముగించుకుందాం. యూదా వారలారా, ఇశ్రాయేలు వారలారా, మీరు అన్యజనులలో ఎలాగూ శాపాస్పదమై ఉంటిరో అలాగే మీరు ఆశీర్వాదాస్పదమగునట్లు నేను మిమ్మల్ని రక్షింతును. భయపడక ధైర్యము తెచ్చుకొనుడి. బా, ఎంత చక్కని మాట. నువ్వు భయపడకుండా ధైర్యం తెచ్చుకుంటే నేను ఒకటి చేస్తా, నీ శాపానికి బదులుగా ఆశీర్వాదాన్ని నీకు ఇస్తాను. ఏమిస్తాడంట? ధైర్యం కలిగిన వాడు దేవుని చేత ఆశీర్వాదాన్ని పొందుకుంటాడు. ఆఖరి మాట ఇది మదిలో పెట్టుకెళ్ళండి. మీరు ధైర్యం కలిగి ఉంటే ప్రభు చెప్పే మాట ఒకటే, దైవ కార్యాలు, దేవుని ఆశీర్వాదం నీ ఇంటికి వస్తుంది. క్లుప్తంగా మీకు చెప్పాల్సిన మాట ఒకటే, నీ ఇంట ధైర్యం ఉంటే దేవుడు సిద్ధపరిచింది నీ ఇంటికి వస్తుంది. నీ ఇంట ధైర్యం ఉంటే నీ ఇంటికి శుభము కలుగుతుంది. ఇదిగో నీ ఇంట ధైర్యం ఉంటే ఆఖరి మాటగా ఆశీర్వాదము నీ ఇంటికి వస్తుంది. ఈరోజు ధైర్యము కలవారే వెళ్ళండి, ఆయన కార్యములు మనందరము అనుభవించుదుముగాక. ఆయన మన కార్యములన్నింటినీ సఫలపరుచునుగాక. ధైర్యము వహించండి, యెహోవా మీ కార్యములు సఫలపరుస్తాడు. ఆఖరిగా ఎంత శాపమైనా, పితరుల శాపమైనా, ఏ శాపమైనా వాటన్నిటిలోంచి రక్షించగలిగిన వాడు మనతో ఉన్నాడు. ఏ తరాల్లో చేసుకుందో ఈరోజు అనుభవిస్తున్నామండి. ఈ శాపం అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. నిజమే, అది ఏ శాపమైనా నా ప్రభు అందులోంచి రక్షించి మనల్ని ఆశీర్వదించగలడు, నీవు ధైర్యం తెచ్చుకుంటే. అటువంటి కృప ప్రభు మనకిచ్చునుగాక. కనులు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ఈరోజు ఇచ్చిన వాగ్దానం ఒకటే, యెహోవా నీ కార్యాన్ని సఫలపరుస్తారు. యెహోవా నీ కార్యాన్ని సఫలపరుస్తారు. యెహోవా నీ కార్యాన్ని సఫలపరుస్తారు. 9వ నెలకి ప్రభు ఇచ్చిన వాగ్దానం అదే. యెహోవా తన కార్యాన్ని, మన కార్యాన్ని సఫలపరచబోతున్నారు. అయితే నువ్వు ధైర్యం తెచ్చుకుంటే ఈరోజు ఆయన కార్యాన్ని సఫలపరచడానికి సిద్ధంగా ఉన్నారు. ధైర్యం తెచ్చుకో. ఎక్కడి నుండి? ఆయన పిలిచిన పిలుపు నుండి తెచ్చుకో. నిన్ను పిలిచాడు, ఆయన కోరుకున్నాడు. ధైర్యం కలిగి ఉండు, ఆయన యందు భయభక్తులు కలిగి ఉండు, ధైర్యం పుడుతుంది. ఆఖరిగా ప్రభు చెప్తున్న మాట ఒకటి, నీతిని అనుసరించు. మనకు నచ్చినట్లు చేయటం కాదు, ఒక నీతి ఉంది అందరికీ, దాన్ని దాటి మనం వెళ్ళకూడదు. అందుకనే ప్రపంచానికి దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చాడు. ఆ ధర్మశాస్త్రాన్ని అనుసరించిన వాడిని దేవుడు నీతిమంతుడిగా తీరుస్తాడని బైబిల్ చెప్తా ఉంది. నువ్వు వాటిని అనుసరిస్తూ ధైర్యం కలిగి ఉంటే నీ కొరకు సిద్ధపరిచిన దాన్ని ఇంటికి పంపుతాడు ఆయన. నువ్వు ధైర్యం కలిగి ఉంటే నీకు శుభాన్ని కలుగు చేస్తాడు. ఎన్ని ఎదురైన పరిస్థితులు కలుగుతున్నా నీకు శుభమే కలుగుతుంది. ఆఖరిగా ప్రభు చెప్తున్న మాట ఒకటి, తరాలు అనుభవించింది చాలు శాపం, వాటిలో నుంచి రక్షిస్తాను, మీరు ఆశీర్వదించబడేట్లుగా మీరు ధైర్యం తెచ్చుకోండి. నేనేమైపోతా, నా కుటుంబం ఏమైపోతుంది, నా పిల్లలు ఏమైపోతారు, ఎందుకు భయం? మనం నమ్ముకున్న మన ప్రభు మనల్ని విడిచిపెట్టాడు. మనల్ని పిలిచిన వాడు నమ్మదగిన వాడు. మనం అడిగిన వాటిలో తన కార్యములు చేయగలిగిన వాడు ఆయన. Thank you, Jesus. Thank you, Lord. పిరికితనమును విడిచిపెట్టేసి ధైర్యము కలిగి అడుగులు ముందుకు వై, యెహోవా తన కార్యాన్ని సఫలపరుస్తారు. మన చేతిలో ఏమీ లేనప్పుడు మనం ఏం చేయగలుగుతాం? దేవుని బట్టి ధైర్యం తెచ్చుకుని అడుగులు ముందుకు వేయండి. నిన్ను ఆయన కోరుకున్నాడు సహోదరి సహోదరుడా. నీవు ఆయన యందు భయభక్తులు కలిగి అడుగులు వేయి. నీతిని అనుసరించు, దుర్నీతిని విడిచిపెట్టే.
నేను నా అనే పరిస్థితులు వద్దు. ప్రభు చెప్పినట్లుగా 10 ఆజ్ఞలను అనుసరించి మనం అడుగులు ముందుకు వేస్తే ప్రభు నీకు ధైర్యం ఇస్తాడు. ఆ ధైర్యం దైవ కార్యాలు పొందుకునేట్లుగా చేస్తుంది. యెహోవా మీ కార్యములను సఫలపరచును. ఈ నెల వాగ్దానాన్ని చేతపట్టుకుని వెళదాం. పరిశుద్ధుడైన మా గొప్ప దేవానికి స్తోత్రములు. ఈ నెల మీరు మాటిస్తున్నారు, కార్యములను సఫలపరుస్తానని ప్రభువా. అవునయ్యా, బహుధైర్యము కలిగి తండ్రి నిన్ను బట్టి ప్రభువా, అయా నీవు ఏర్పరచుకున్న ఏర్పాటును బట్టి ప్రభువా, అయా నీతిమంతులు ధైర్యంగా ఉంటారన్నావు ప్రభువా. నీకు స్తోత్రములు చెల్లిస్తున్నావు. బహుధైర్యము కలిగి కొనసాగినప్పుడు కార్యములు సఫలపరిచే దేవుడుగా నీవు ఉన్నావు కదా నాయన. అయా అన్ని విషయాల్లో ధైర్యము కలిగి ఉంటే శుభమునే జరిగిస్తానని మీరు సెలవిస్తున్నారు కదా దేవానికి స్తోత్రాలు. శాపగ్రస్తమైన ప్రతి స్థితిని తొలగించి అయా ఆశీర్వాదముతో నడిపిస్తానని సెలవిస్తున్నారు కదా ప్రభువా. అయా నీకు స్తోత్రం. ఈ నెల మీరు మాకు ఇచ్చిన మాట ప్రభువా మా జీవితాల్లో నాటబడి ఫలించినట్లుగా, ఏ పరిస్థితుల్లో కూడా ధైర్యాన్ని కోల్పోయే వారంగా కాకుండా నిన్ను బట్టి బహుధైర్యము కలిగిన ఏర్పాటును బట్టి ప్రభువా అయా నీకు స్తోత్రములు తండ్రి. మేము ధైర్యము కలిగి అడుగులు ముందుకు వేయగలుగునట్లుగా నువ్వు నాయన పలికిన ప్రతి మాట యొక్క నెరవేర్పును మేము అనుభవించగలుగునట్లుగా సహాయము చేయమని వేడుకుంటూ, ఆశతో వచ్చిన ప్రతి బిడ్డతో మీరు మాట్లాడిన వాక్కుల కొరకు స్తోత్రములు చెల్లిస్తూ ఉండగా ప్రభా ప్రతి ఒక్కరి జీవితంలో మీరు నెరవేర్చమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మీ నామాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. గొప్ప దేవుడు నీవు, అందును బట్టి వందనాలు. ఈ దినం అడుగుపెట్టిన వారందరినీ దీవించండి. యెహోవా మీ కార్యాలు సఫలపరుస్తారని ఈరోజు మీరు ఇచ్చిన మాట నీ ప్రజలు విని వెళుతూ ఉండగా అది విశ్వాసంగా మార్చండి తండ్రి. వినుచున్న మాటలు నీ మాటలు అయ్యా. అయా నా తండ్రి, నీ మాటలు విశ్వాసంగా మార్చి కార్యాలుగా మీరు జరిగించండి. వెళుతుండగా క్షేమం కలుగుచేయండి. వాతావరణం వల్ల ఎవరికి ఇబ్బందులు కలగనిమాకండి. అందరికీ ఆరోగ్యాలు ఇవ్వండి. క్షేమకరమైన స్థితులు దయచేసి దీవెనకరంగా ఉంచమని కోరుకుంటూ నజరేయుడు రక్షకుడైన యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. చెబుదామా బిగ్గరగా? ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క నిత్య ఆదరణ సహవాసం ఇప్పుడు ఆయన రాకడ వచ్చు పర్యంతరం సదాకాలం మనందరికీ తోడుగా ఉండి ఆయన మన పక్షమై నిలిచి మన కార్యములన్నీ సఫలపరచునుగాక. ఆమేన్.